కొంతమంది అనుకోవచ్చు వాళ్ళ దగ్గర ఆయిల్ ఉంది కదా అందుకే ఇదంతా చేయగలిగారని. బట్ వారి జీడిపిలో చమురు నుంచి జస్ట్ 1% మాత్రమే వస్తుంది. ఇప్పుడు మీరు రైజ్ అయ్యే క్వశ్చన్, ఇదంతా ఎలా జరిగింది, దుబాయ్ లాగా మిగిలిన కంట్రీస్ ఎందుకు చేయలేకపోయాయని. దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. దాని గురించి డిస్కస్ చేయబోయే ముందు ఫస్ట్ దుబాయ్ ఎక్కడుందో చూద్దాం రండి. మన ఇండియా నుంచి ఫస్ట్ పశ్చిమానికి వెళ్ళినప్పుడు యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ని చూస్తాం. ఇక్కడ 7 రాజ్యాల రాజులు కలిసి అప్పట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ 7 కింగ్డమ్స్ ను యుఏఈ అని పిలిచేవారు. దీనితో కొన్ని సార్లు నగరాలు అండ్ రాజ్యాల పేర్లు అందరివి ఒకటే అవడం వల్ల బయట జనాలు చాలా కన్ఫ్యూజ్ అయ్యేవారు. బట్ మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్తా చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎగ్జాంపుల్ కి దుబాయ్ రాజ్యాన్ని ఎమిరేట్స్ ఆఫ్ దుబాయ్ అని పిలుస్తారు. అండ్ ఎమిరేట్స్ ఆఫ్ దుబాయ్ లోపల ఒక సిటీ ఉంటుంది, అదే దుబాయ్ సిటీ. అలానే అబుదాబి సిటీ అబుదాబి నగరంలో ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. అసలు ఇంత డెవలప్మెంట్ ఎలా జరిగింది అనే విషయానికి వస్తే దీని వెనుక ఒక స్టోరీ ఉంది. అసలు ఏం జరిగిందంటే 1820 సంవత్సరం నుంచి మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రాంతంలో అప్పుడు ఏమీ లేదు. వివిధ రాజులు అంటే షేక్స్ వాళ్ళు ఈ ప్రాంతాలను రూల్ చేసుకునేవారు. అండ్ ఆ ప్రాంతాలలో షేక్ డమ్ అని పిలిచేవారు. కొంతకాలం తర్వాత 1853లో ప్రపంచాన్ని రూల్ చేసిన బ్రిటిష్ వారు లండన్ నుంచి బాంబే వెళ్లేటప్పుడు బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకునేవారు. అయితే బ్రిటిష్ వారితో ఈ ప్రాంతంలో దోపిడీలు జరిగేవి. అప్పుడు బ్రిటిష్ వారు ఈ ప్రాంతం వారితో మాట్లాడి సంధి ఒప్పందంపై సంతకాలు చేశారు. వారు భద్రతపై అంగీకరించిన చోట తర్వాత వాళ్ళ ప్రాబ్లం ను ఫేస్ చేయాల్సిన పని ఉండదు కదా. అందుకే ఆ తర్వాత ఈ ప్రాంతం పేరు ట్రూషియల్ స్టేట్స్ గా మారింది. అలా దుబాయ్ కూడా ట్రూషియల్ స్టేట్స్ లో భాగంగా రికగ్నైజ్ చేయబడింది. ఆ తర్వాత రష్యా, ఫ్రాన్స్ లో కూడా ఈ ప్రాంతంలో పాల్గొన్నాయి. అప్పుడు ఈ ట్రూషియల్ స్టేట్స్ బ్రిటిష్ సైన్యంతో రక్షింపబడేవి. అండ్ ఈ రాష్ట్రాల మొత్తం విదేశీ వ్యవహారాన్ని కూడా బ్రిటిష్ వారే చూసుకునేవారు. బట్ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఏమీ డెవలప్మెంట్ చేయలేదు. ఎందుకంటే ఈ ఏరియా బ్రిటిష్ వాళ్ళకి జస్ట్ ఒక క్రాసింగ్ పాయింట్ మాత్రమే కదా. అండ్ చుట్టూ ఎడారి ఉండేది. అండ్ వాళ్ళకి ఎలాంటి లాభం కూడా లేదు. కానీ 1958 నుంచి దుబాయ్ షేపే మారిపోయింది. షేక్ రషీద్ బిన్ సయీద్ ఆల్ ముక్తుమ్ ఇతను దుబాయ్ కి కింగ్ అయ్యాడు. పల్లెటూరుగా ఉండే దుబాయ్ ని గోల్డెన్ సిటీగా మార్చాడు. అతను 1959లో యూరోప్ వెళ్ళాడు. అక్కడ ఫెసిలిటీస్ అన్ని ఈయనకి బాగా నచ్చాయి. అక్కడ నుంచి రాగానే ఈయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది ఏంటంటే దుబాయ్ ని ఎలాగైనా వరల్డ్ ఫేమస్ చేయాలని. యాక్చువల్ గా దుబాయ్ పర్షియన్ గల్ఫ్ లో ఉంది. ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా అండ్ ఖతార్ మధ్య. అయితే ఈ మార్గం ఏషియా, ఆఫ్రికా, యూరోప్లను కలుపుతుంది. దీన్నే దుబాయ్ కి ప్లస్ పాయింట్ గా మార్చాడు. అప్పటిదాకా దుబాయ్ లో చిన్న చిన్న పడవలు మాత్రమే ఆగేవి. పెద్ద ఓడలు అసలు ఆగేవి కావు. అందుకే తన దగ్గర ఉన్న మొత్తం డబ్బును ఇన్వెస్ట్ చేసి చాలా డబ్బులు అప్పు తీసుకొని ఎంతో రిస్క్ చేసి పెద్ద పెద్ద ఓడలు కూడా ఆగేందుకు కూడా ఏర్పాటు చేయించాడు. ఈ ప్లాన్ చూసి అప్పట్లో ఎంతో మంది నవ్వుకున్నారు కూడా. ఈ ప్లాన్ అసలు ఎవరికి అర్థం కాలేదు. కానీ సీన్ కట్ చేస్తే దుబాయ్ కి పెద్ద పెద్ద ఓడలు రావడం కూడా స్టార్ట్ అయ్యాయి. దీంతో దుబాయ్ కి దగ్గరలో కొంచెం మార్కెట్ పెరిగింది. షేక్ రషీద్ ఇంతటితో ఆగకుండా ఎయిర్పోర్ట్ కూడా కట్టించాడు. వచ్చిన డబ్బంతా ఇలా వసతులు కల్పించేందుకే ఖర్చు చేశాడు. తర్వాత 1966లో దుబాయ్ లో ఆయిల్ దొరికింది. బట్ పక్క దేశాలతో పోలిస్తే ఈ ఆయిల్ కొంచెం తక్కువే. కానీ ఈ ఆయిల్ ఎక్కువ కాలం ఉండదని షేక్ రషీద్ ముందుగానే గుర్తించి చమురు నుంచి వచ్చిన డబ్బంతా వేరే వాటిపై పెట్టుబడులు పెట్టేవాడు. అండ్ అదే టైంలో దుబాయ్ వంటి దేశాలు బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం పొందాయి. సాధారణంగా పెద్ద పెద్ద షిప్లు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్లేటప్పుడు ఫ్యూల్ నింపడానికి, లోడ్ చేయడానికి వాళ్ళకి పోర్ట్స్ అవసరం. అలా దుబాయ్ వంటి ప్లేసెస్ లో పోర్ట్స్ నిర్మిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని షేక్ రషీద్ అర్థం చేసుకొని పోర్ట్స్ నిర్మించాడు. ఇప్పుడు పెద్ద పెద్ద నౌకలు సైతం ఇక్కడ ఆగుతున్నాయి. షిప్స్ ఆగినప్పుడు ఎప్పుడు కూడా అక్కడ దగ్గరలో చాలా బిజినెస్ జరిగేది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక రోడ్డు ఒక విలేజ్ మీదుగా ఉంది. ఇప్పుడు ఆ గ్రామస్తులు రోడ్డు పక్కల ప్రతిదీ అందుబాటులో ఉంచారనుకోండి, ఆ గ్రామంలో బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. ఎగ్జాక్ట్ గా పోర్టు విషయంలో కూడా ఇలానే జరిగింది. 1972లో షేక్ రషీద్ ఒక పోర్టును నిర్మించాడు. దాని సక్సెస్ చూసి 1979లో పోర్టు జబెల్ అలీని నిర్మించాడు. ఇదే ప్రపంచంలో పెద్ద ఓడరేవు. ఈ వర్క్స్ అన్నిటికీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండగా వచ్చే షిప్స్ ను రిపేర్ చేయడం కోసం దుబాయ్ డ్రై రాక్స్ ను నిర్మించింది. ఇక్కడ నుంచే దుబాయ్ అసలు సక్సెస్ స్టార్ట్ అయింది. అన్ని దేశాలు చమురు నుంచి వస్తున్న డబ్బుతో బాగా ఎంజాయ్ చేస్తుంటే షేక్ రషీద్ ప్లానింగ్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉండేవి. ఇక్కడ ఆ తర్వాత
తర్వాత ఎవరు ఊహించని ఒక పని జరిగింది. అది ఏంటంటే దుబాయ్ పోర్ట్స్ లో చాలా షిప్స్ వచ్చేవి. వేరే కంట్రీస్ అయితే పోర్ట్స్ పైన చాలా ట్యాక్సెస్ పెంచుతాయి, కానీ దుబాయ్ లో మాత్రం కమర్షియల్ ఫ్రీ జోన్ చేశారు. అంటే ట్యాక్స్ లెస్ ఏరియా అన్నమాట. దీంతో ఎక్స్పోర్ట్ ట్యాక్స్ అండ్ ఇంపోర్ట్ ట్యాక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ట్యాక్స్ లాంటివి అన్ని ఫ్రీ చేసేశారు. ఇదే షేక్ రషీద్ చేసిన గేమ్ చేంజింగ్ మాస్టర్ ప్లాన్. దీని వల్ల ఈ పోర్ట్స్ అందరికి ఇష్టంగా మారాయి. దుబాయ్ జీడిపిలో 24% దీని నుంచి రావడం స్టార్ట్ అయింది. దుబాయ్ ని డెవలప్ చేయడానికి ఎంతో మంది టాలెంటెడ్ ఫారినర్స్ ని పిలిపించాడు. ఆ టైంలోనే ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఏంటంటే పాకిస్తాన్ లో కరాచీ ఎయిర్పోర్ట్ ఫుల్ రష్ గా ఉండే ఎయిర్పోర్ట్. ఎందుకంటే అన్ని కంట్రీస్ నుంచి ఎయిర్పోర్ట్లకు ఈ ఎయిర్పోర్ట్ ఎంతో అనువుగా ఉండేది. అమెరికా నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్ వరకు ప్రతిదీ పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ నుంచే వెళ్లేది. ఈ రీజన్ కారణంగానే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ పెద్దదిగా చాలా మారింది. షేక్ రషీద్ ఈ విషయాన్ని దుబాయ్ గుండా వెళ్లాలనుకున్నాడు. ఎందుకంటే దుబాయ్ యొక్క పోర్షన్ కూడా పెద్దదే కదా. అందుకే దీనికోసం ఎక్కువ సంఖ్యలో రన్వేస్ కన్స్ట్రక్ట్ చేయబడ్డాయి. అన్ని విమానాల సంస్థలకు స్పెషల్ బెనిఫిట్స్ ఉండేవి. అది ఏంటంటే అన్ని విమానాల సంస్థలు లైక్ సింగపూర్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా, మలేషియన్ ఎయిర్లైన్స్ ఈ అన్ని ఫ్లైట్స్ కు ఫ్యూల్ నింపుకునే కేంద్రంగా ఈ దుబాయ్ మారింది. అయితే ఇక్కడితో ఆగలేదు. ఎందుకంటే షేక్ ఈ మొత్తం వ్యాపారాన్ని దుబాయ్ కి కనెక్ట్ చేయాలనుకున్నాడు. 1985లో విమానయాన సంస్థను కూడా ప్రారంభించాడు. దానికి ఎయిర్ ఎమిరేట్స్ అని పేరు పెట్టాడు. వారు పాకిస్తాన్ కి ఎక్స్ట్రా మనీ ఇచ్చి మరి ఫ్లైట్స్ ని కొనడం ప్రారంభించారు. సో క్రమంగా పాకిస్తాన్ మొత్తం వ్యాపారాన్ని దుబాయ్ కి షిఫ్ట్ చేసేశారు. అండ్ దుబాయ్ ఎయిర్లైన్స్ మిగిలిన అన్ని ఎయిర్లైన్స్ ని బీట్ చేసేసింది. దుబాయ్ గవర్నమెంట్ కూడా ఎమిరేట్స్ కు ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఫ్రీ చేసేసింది. దీంతో ఎయిర్లైన్స్ పోటీలో నెంబర్ 1 అయింది. పైగా దుబాయ్ లో రూల్స్ ఎలా ఉంటాయంటే ఏ దేశం నుంచి ఎవరైనా ఎలాంటి మొహమాటం లేకుండా దుబాయ్ ని విజిట్ చేయొచ్చు. ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని చాలా బాగుంటాయి. అందుకే దుబాయ్ ని ఒకసారైనా విజిట్ చేసిన వారు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలని కోరుకుంటారు. షేక్ రషీద్ అప్పట్లో ఏమనుకున్నాడంటే ప్రపంచం నలుమూలల నుంచి షిప్స్ రాగలిగినప్పుడు మనుషులు ఎందుకు రాలేరు, వాళ్ళు కూడా తప్పకుండా వస్తారు అని అనుకున్నాడు. కానీ చివరికి అదే నిజమైంది. అలా లాస్ట్ కి పెద్ద పెద్ద బిల్డింగ్స్, హోటల్స్ ని నిర్మించడం ద్వారా బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ గా మారింది. అయితే హోటల్స్, ఎక్స్ట్రా ఫెసిలిటీస్ వీటి వల్ల కూడా ఎక్కువ సంఖ్యలో జనాలు రాలేకపోయారు. దానికి సొల్యూషన్ దుబాయ్ టూరిజం లో ఒక కొత్త విషయాన్ని యాడ్ చేశారు. అదే గ్లామర్. ప్రపంచంలో ప్రసిద్ధమైన, జనాదరణ పొందిన అన్నిటిని దుబాయ్ కి తీసుకొచ్చేశారు. అయితే బుర్జ్ అల్ అరబ్ హోటల్ ను 1999లో దుబాయ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. అప్పట్లో ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన హోటల్. ఆ టైంలోనే షేక్ రషీద్ మరణించాడు. ఆ తర్వాత షేక్ మహమ్మద్ కింగ్ అయ్యాడు. ఈయన కూడా తన తండ్రి లాంటి వాడే. ఈ హోటల్ 1999లో ఓపెన్ అయింది. ఇది అత్యంత విలాసవంతమైన, ఖరీదైన హోటల్స్ లో ఒకటి. అయితే అప్పట్లో ఇదే ప్రపంచంలో ఏకైక 7 స్టార్ హోటల్. పైగా ఓన్ హెలిప్యాడ్ కూడా ఉండేది. ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ తో దుబాయ్ మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించింది. యాక్చువల్ గా అన్ని కంట్రీస్ కంటే స్పెషల్ గా క్రియేట్ చేసినప్పుడే అది జనాలకి నచ్చుతుంది. అలా ఇసుకపై ఇల్లు కట్టడమే ఇంపాసిబుల్ అనుకున్న ఈ నేలపై అనేక భవనాలు నిర్మించబడ్డాయి. మొత్తం సిటీని సముద్రం లోపల నింపి నిర్మించారు. ఇలాంటిది కలలో కూడా ఊహించుకోవడం కష్టమే. బట్ దాన్ని నిజంగా చేసి చూపించారు. పైగా ఈ కంట్రీ మొత్తాన్ని ట్యాక్స్ ఫ్రీ చేసేశారు. కంట్రీలో వ్యక్తులు అలాగే బిజినెస్ మెన్స్ ఎవరు ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన పని లేదు. దాని కారణంగా ప్రపంచంలో ఉన్న ధనవంతులంతా వాళ్ళ వ్యాపారాలను, ఆఫీసులను ఇక్కడికే షిఫ్ట్ చేసేసుకున్నారు.